హలో, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారాజులందరికీ మీరు ఎవరి మీద ఆధారపడకండి. మీ మందులకి మెయింటెనెన్స్కి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏంటి కొంటారో లేదండి గేటెడ్ కమ్యూనిటీలో కొనాలి. అయితే అక్కడికి వచ్చి ఈ వాతావరణం అప్పుడు జేడీ సబ్మిట్ చేశాను, చూసి ఫ్లాట్ అయ్యారు. 20 నెలల్లో ఇంత డెవలప్మెంట్ స్టేట్లో ఎవరు చేశాడు రా, చేసేవాడిని ఎందుకు చెడగొడుతున్నారు మీరని తిరిగి వాళ్ళని మందలించడం జరిగింది. ఇదంతా కూడా ఆయన చెప్పిన విధానం పద్ధతుల్లో కూడా కొన్ని మనం దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి డెవలప్ చేసుకొని ముందుకు పోవడం జరిగింది. ఆ కృతజ్ఞత నాకు ఉంది జగన్మోహన్ గారు. మీ విషయంలో ఆత్మీయ సంపదలో ఉన్న సంఖ్యలలో మీరు ఒకరు. అందుకని ఈరోజు విజయవాడ నుంచి వచ్చాను. మీ రుణం తీర్చుకోలేను, నా జీవితకాలం గుర్తుంటుంది. ఇంకో విషయం, మీకు సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు రిటైర్ అయిపోతారు ఆ డబ్బులతో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీ, స్థిరచర ఆస్తులు. ఈ మధ్యకాలంలో శ్వాస సర్వీస్ అలానే దేవుని సేవ చేస్తున్నాను. ఎవరితో ఏదో ఉపకారం ఉంటే గెస్టెడ్ ఆఫీసర్స్ అందుకొని వచ్చారు. తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. ఆ తమ్ముడు ఇక్కడ ఏముంటుంది, 3-4 నెలలు అన్నాడు. చూడండి, దేవుని ఎందుకు భయపెట్టారు కదా వారు. ఆ రకంగా వారిని ఆశీర్వదించారు. ఇక్కడి నుంచి వారి భావి జీవితం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలుసల్లాలని కోరుకుంటున్నాను. అలాగే వారి మిగతా భావి జీవితంలో సర్వీస్ అంతా సమయం అంతా కూడా దేవుడికి, అలాగే కొంత సర్వీసు వారి సతీమణి గారికి కూడా టైం ఇచ్చి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు. బాబా ఆయన రోజు రాత్రి 10 గంటల వరకు కూడా నాతో ఉండి మొత్తం హాస్టల్స్ అన్నీ చూపించారు. సో దగ్గర నుండి అన్నీ కూడా నాకు పరిచయం చేసి వాట్ అనేది ఫస్ట్ మన జాన్బాబు గారు పరిచయం చేశారు. సో నేను చూసిన చాలా తక్కువ పీరియడ్లో అయితే మాత్రం జాన్బాబు గారు అయితే మాత్రం నాకు మంచి అసిస్ట్ అయితే మాత్రం ఇచ్చారండి. సో ఆయన రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా నిండు నూరేళ్ళు చాలా ఆయురారోగ్యాలతో ఆనందంగా వాళ్ళ పిల్లలతోటి మనవాళ్ళతోటి గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సన్మానిస్తున్నారు. వారి మంచి జీవితం మరి చూసుకుని జాన్బాబు గారి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, కాకినాడ, వన్నూరు, పురి, రాజమండ్రి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జేడీ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మిమ్మల్ని మరి జాన్బాబు గారిని సార్వాతో ఆశీర్వదిస్తున్నారు. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క మరి టైం లేకపోయినా కానీ మరి ఈ యొక్క రిటైర్మెంట్ జేడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా కాకినాడ వేసుకోవాలి కాబట్టి మరి వార్పుల నుంచి వచ్చినటువంటి మరి సిబ్బంది వారి దగ్గర పనిచేసి వారి మరి ఇదేవిధంగా రాజేశ్వరి గారు, లోవలక్ష్మి, మరి సుదర్శన మరి సన్మానించడానికి మరి వారి యొక్క మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు. మరి వారి ఒక్కసారి అందరూ చూడండి మేడం. మేడం ఒక్కసారి అందరూ మేడం మీరు ఉన్నారండి రెడీ మేడం ఎలా తిరగండి సార్. రామరాజు ఎక్కడ ఉన్నా రావాలి సార్, ఒకసారి రావాలి సార్. రామరాజు మేడం 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 ఎలా చూడాలి. ఓకే అండి, మీరందరూ కూడా సహకరించి మరి ముందుకు తీసుకెళ్ళిన వీరభద్రరావు గారు, సత్యనారాయణ గారు, మరి వారిని కూడా మరి జాన్బాబు గారికి కూడా సన్మానించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి వచ్చినటువంటి యేశ్వరి గారు, అప్పారావు గారు, అదేవిధంగా కామేశ్వరి గారు, వాణి గారు, అందరూ కూడా మరి యేశ్వరి గారిని సన్మానిస్తారు. చాలా మరి యేశ్వరి గారి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాలేజీ గర్ల్స్ మేడం గారి థ్యాంక్ యూ సార్. మా శాఖ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరగా పడవచ్చు. సో
డిపార్ట్మెంట్ హెడ్లందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ కూర్చున్న వెనక అందరూ కూడా మాకు సీనియర్స్, ఆనందరావు గారు కానీ, చంద్రరావు గారు కానీ, భద్రరావు గారు కానీ, వీళ్ళందరూ సీనియర్స్. సో వీళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నా కుటుంబ సభ్యులు వచ్చారు, నా స్నేహితులు వచ్చారు, నా స్టూడెంట్స్ కూడా వచ్చారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి నేను లాస్ట్లో అయితే ఎవరైనా టెన్షన్ పడతారో, రిటైర్మెంట్కి లోపల భయం ఉంది కనిపించదు, కానీ ఆ సోదరుడు రమణ గారు అమరావతిలో మీకు ఆయన్ని మీరు తక్కువ చేసుకోలేదు. రమణ గారు సెక్రటేరియట్లో హీఈస్ ద మెయిన్ పర్సన్. సో వెళ్ళవలసి కూడా ప్రోగ్రామ్ మార్చుకుని నా కోసం వచ్చారు కనుక ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిసారిగా ఒకే ఒక మాట నేను కోరగానే వింతిని ఆరగించి వెళ్ళండి. సార్ గురించి ఒకటే మాట, నేను టెన్షన్ పడ్డాను, సార్ టెన్షన్ పడలేదు. సార్ పెన్షన్ సార్ త్వరగారు కూడా ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు, అసలు టెన్షన్ పడకండి మీరు ఫ్రీ అన్నారు. అయితే డౌట్ అంటారు కదా, 2 డౌట్లు. సార్ ఒకటే చెప్పారు, మీరు ఫ్రీ అయిపోండి. ఎంత ఫ్రీ అయిపోయినంటే పెన్షన్ ప్రపోజల్ వెళ్ళినట్టు కూడా నాకు సార్ చెప్పలేదు, త్వరగారు కూడా చెప్పలేదు, ఆఫీసర్లు ఎవరు చెప్పలేదు. కనుక ఈ సందర్భంలో ఒక్కసారి క్లాప్స్ కొట్టి నా డిపార్ట్మెంట్కి మా హెడ్ కనుక నా భార్య నా పిల్లలు ఒకటి లాస్ట్లో బాధపడ్డాను, పిల్లలు జాబ్ లేదని దేవుడు ఇచ్చేశాడు. అంతవరకు చేయగలిగిన అంతవరకు చేయగలిగిన వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ ఎవరన్నా కానీ బాధపెట్టి ఉంటే క్షమించండి. ఈ కార్యక్రమంగా నేను పిలిచిన ఎవరెవరన్నా మాట్లాడడానికి కూడా సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నేను రాజమండ్రి నుంచి, రౌతులపూడి నుంచి, తుని నుంచి ప్రతి ఒక్కరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి నా కుటుంబం తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.